బ్రాహ్మణులు పూజలు చేస్తున్నారు, వాళ్ళ వృత్తి గౌరవంగా ఉంది. క్షత్రియులు రాజ్యం కోసం చేస్తున్నారు, రాజ్యం వాళ్ళే చేయాలని చేస్తున్నారు, అప్పుడు చేసారు. వైశ్యులు వ్యాపారం చేసారు, ఆర్య వైశ్యులు వాళ్ళ చేసారు. మిగతా వాళ్ళంతా శూద్రులు ఉన్నారు. ఇప్పుడు శూద్రులు అంటే ఎవరు? అన్ని వస్తాయి. ఇప్పుడు బీసీ అంతా కూడా వస్తది. రెడ్లు కూడా శూద్రులే, రెడ్లు కూడా కమ్మలు శూద్రులే, కాపులు శూద్రులే, వెలమలు శూద్రులే. అంటే ఈ ముగ్గురు కాకుండా బ్రాహ్మణ వైశ్య క్షత్రియ కాకుండా మిగతా అంతా శూద్రులే అన్నారు. మరి ఎస్సీలు ఎస్టీలు ఇప్పుడు అంటున్న మాల మాదిగ కానీ వీళ్ళంతా ఎవరంటే అసలు వాళ్ళు పంచములు, అసలు వాళ్ళు మనుషుల లెక్కలోనే కాదు, అంటరాని వాళ్ళు అన్నారు. అంటే ఫస్ట్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో క్లాసిఫికేషన్ ఆఫ్ వర్క్ నుంచి ఒక పాజిటివ్ దృక్పథంతో డివైడ్, అందరూ అన్ని పనులు చేయలేరు కాబట్టి ఒక్కొక్కరు పనులు చేయాలని అప్పుడు అనుకున్నారు. తర్వాత ఈ మనుధర్మం వచ్చిన తర్వాత లేదు, వీళ్ళు మాత్రమే ఈ పని చేయాలి, బ్రాహ్మణులు మాత్రమే సంస్కృతం నేర్చుకోవాలి, బ్రాహ్మణులు మాత్రమే పూజలు చేయాలి, మిగతా వాళ్ళు సంస్కృతం నేర్చుకుంటే చెవులలో సీసం పోసి నాలుకలు కట్ చేసిన సందర్భాలు చూసాం.